సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనమును అందరం కలిసి చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. ప్రభు యొక్క బలంలోకి మనం ప్రవేశించమనుపు, ప్రభు బలంలో పాల్గొనకమనుపు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కార్య ఆరంభము కంటే అంతము మేలు, అహంకారం గలవాని కంటే శాంతం గలవాడు శ్రేష్ఠ. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే కార్య ఆరంభము కంటే ఏమన్నా పడుతూ వచ్చింది, అంతం మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. లాగా నా గట్టిగా లాగా అక్కడి నుంచి తీసేసి అక్కడి నుంచి అదే అలవాటు అయిపోయింది. కాబట్టి కార్య ఆరంభం కంటే అంతం మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే కార్య ఆరంభము కంటే అంతం మేలుగా ఉండాలి. ఇప్పుడు దాకా ఆరాధన వర్తమానంలో మనం చూస్తూ వచ్చాం. ఆరంభము 7 రకాల అనుభవం కలిగినటువంటి మనుషులు మనం చూస్తూ వచ్చాం. వారి జీవితాల ఆరంభాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఆరంభంతో వాళ్ళు ఆరంభించారు అన్నది 7 విషయాలు మనం చూసాం. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఆదాము. మంచివాడు ఉన్నాడు, దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు. రెండో వ్యక్తి ఎవరు? ఏశావు. ఏసేపు ఏం పొందుకుంటూ వచ్చాడు? తండ్రి ప్రేమని. మూడో వ్యక్తి ఎవరు? ఏలి కుమారులు, దేవుని మందిరం నుండి యాజకత్వం చేసిన. నాలుగోది ఎవరు? అబ్షాలోము. ఏం చేస్తూ వచ్చాడు? దేవుని కాదు రాజుల యొక్క కుటుంబాల్లో పుట్టాడు, ఆ ధన్యత. ఐదో వ్యక్తి ఎవరు? ఆహాబు. ఏం చేస్తూ వచ్చాడు? తండ్రి తర్వాత రాజు అంతటి వాడై తండ్రి యొక్క సింహాసనం, రాజు యొక్క సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఏడో వ్యక్తి ఎవరు? గెహాజీ. ఆరో వ్యక్తి ఎవరు? గెహాజీ ఏం చేస్తూ వచ్చాడు? ఆ ప్రవక్త యొక్క చేతుల మీద నీళ్లు పోస్తూ, ప్రవక్త ఉండే చోట ఉంటూ, ప్రవక్త చెప్పింది ఇతరులు చెప్తూ, ప్రవక్త దగ్గర ఆయనతో ఉంటూ ఆయనతో జీవిస్తూ వచ్చాడు. అంటే సేవకుల దగ్గర ఉన్నారు, సేవకులతో నివసిస్తున్నారు, సేవకుల యొక్క చేతుల మీద నీళ్లు పోస్తూ సేవకుల మాట ప్రజలు జరిగిపచ్చేవాడు ఉన్నాడు. ఏడో వ్యక్తి అనన్య సఫీరా. అనన్య సమృద్ధి అయినటువంటి ఆస్తికర్తల దేవుడు చేస్తూ వస్తాడు, ఆస్తి కలిగి ఉన్నాడు. ఒకటి వీరి యొక్క ఆరంభ దినాల్లో ఆరంభం అన్నది చాలా ఘనమైనదిగా ఇప్పుడు మనం చూసిన 7 వ్యక్తుల యొక్క జీవితాల్లో చూస్తాం. మళ్ళా రిమైండ్ చేస్తాం. మొదటి వ్యక్తి ఎవరు? ఆదాము. రెండో వ్యక్తి ఎవరు? ఏసేవు. మూడో వ్యక్తి ఎవరు? ఏలి కుమార్. నాలుగో వ్యక్తి ఎవరు? అబ్షాలోం. ఐదో వ్యక్తి ఎవరు? ఆహాబు. ఆరో వ్యక్తి ఎవరు? గెహాజీ. ఏడో వ్యక్తి ఎవరు? అనన్య సఫీరా. వీళ్ళ యొక్క జీవితాలు చూడగా ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం ప్రకారం కార్య ఆరంభము చాలా అద్భుతంగా ఉంది. ఏం అద్భుతంగా ఉంది? కార్య ఆరంభం అద్భుతంగా ఉంది. కానీ బైబిల్ ఏమంటుంది? కార్య ఆరంభము కంటే ఇది ఇప్పుడు చూడబోతున్నమాట. వారి మొదటి జీవితం ఎలా ఉందో ఆరాధన మనం చూసి అలాంటి అనుభవం దేవుడు మనకు కూడా ఇచ్చేయని బట్టి దేవుని ఆరాధించారు. వారి ముగింపు జీవితాలు ఇంపార్టెంట్. ఇప్పుడు బల దగ్గరికి వస్తున్న మన జీవితాల్లో, ప్రభు యొక్క బలలో పాల్గొనబోతున్న మన జీవితాల్లో, ప్రభు యొక్క బలలో చేయబోతున్న మన జీవితాల్లో వాళ్ళ ఆరంభం ఎలా ఉందో అలా ఉందని ఆరాధన చేసాం. వాళ్ళ ముగింపులాగా మనకు ఉండకూడదు. మీకు అర్థమవుతుందండి? వాళ్ళ ఆరంభ జీవితం ఎలా ఉందో మనం చూసాం. ఆరంభంలో మంచివారుగా ఉన్నారు, తండ్రి ప్రేమను పొందుకున్నారు, దేవుని మందిరంలో ఉండే ధన్యత పొందుకుంటూ వచ్చారు యాజకత్వం చేస్తూ. తర్వాత రాజు కుమారులుగా చేపడుతూ వస్తున్నారు, రాజు యొక్క సింహాసనాన్ని అధిష్ఠిస్తున్నారు, సేవకులకు పరిచయం చేస్తున్నారు, ఆస్తికర్తలుగా చేపడుతూ వచ్చారు. ఇది ఆరంభ దినాలు. బైబిల్ ఏమంటుంది? ఇది కాదు మేము కావాల్సిన బైబిల్కి. అంత ఇంపార్టెంట్. మనకు కావాల్సింది ఏంటి? మనల్ని హెచ్చించడం మనకు కావాలి. అందుకే ఆరాధన వర్తమానంలో చెప్పింది. సహజంగా మనుషులు మనకేం కావాలా?
మన హెచ్చింపు కావాలి. కాబట్టి అందుకే మీకు ఆరాధన వర్తమానంలో వాళ్ళ ధన్యత రేటు చెప్పిన దాని ప్రకారం మనం ఆరాధన చేస్తూ వచ్చాం. కానీ ప్రభు బల వర్తమానంకి వచ్చేసరికి అంతం ఇంపార్టెంట్గా ఉండాలి. బలలో పాల్గొనే క్రైస్తవుని యొక్క జీవితంలో మనం బలలో పాల్గొనేటప్పుడు ఎలా ఉండాలా? మన అంతం అన్నది ఇంపార్టెంట్. మన ఆరంభం ఎలా ఉందో అంతం అంతకంటే శ్రేష్టకరమైనది ఉండాలి. అంటే ఆరంభంలో దరిద్రాన్ని అనిపించి పాపం చేస్తుంటే అంతంలో ఇంకా ఘోరమైన పాపం కాదు. దాని ముగింపు అన్నది శ్రేష్టకరమైన విధానంలో ఉండాలి. అది లేదు. యేసు ప్రభు వారి లోకానికి జన్మించినప్పుడు ఆరంభంలో ఆయన జననం ఎలా ఉంది? ఆయన తలవాల్చుకోవడానికి స్థలం లేదు. సత్రంలో ఆయన జన్మించిన విధానం, తర్వాత పశువుల పాకలో తీసుకురాబడిన విధానం, తర్వాత ఆయన చూడగా ఆయన్ని చిన్న వయసులో ఉన్నప్పుడు ఆయన చంపడానికి రాజులు పన్నినటువంటి పన్నాగాలు, ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారి అంతం ఎలా ఉంది? పుట్టినప్పుడేమో ఆయన పుట్టడానికి స్థలం లేని స్థితిలో పుట్టాడు. కానీ ఆయన ముగింపు ఎలా ఇచ్చాడు? ఆయన సర్వలోక మానవాడి పాప పరిహారార్థ నిమిత్తమై కలవరిశిలలో భూమికి ఆకాశాల మధ్యలో 3 గంటలన్నర పాటు సిలువ కొయ్య మీద తన ప్రాణులు బలిగా అర్పించడానికి బలి పశువుగా తనను తానే సిద్ధపరచుకుని సిలువ కొయ్య మీద మన కొరకు 3.5 గంటల పాటు వేలాడదీయబడి చివరికి తండ్రి వీరేం చేస్తున్నారు, వీరేరుగురు కనుక క్షమించమని తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుతున్నానని తన ఆ ప్రాణ ఆత్మ దేహం తండ్రికి అప్పచెప్పి ఈ లోకాన్ని ముగించినాడు. అంతం అలా ఉండాలి. మనం పౌలు జీవితం కూడా చూస్తున్నాం. ఆరంభంలో ఎలా ఉన్నాడు పౌలు? అనేకులు దూషిస్తూ హింసిస్తూ గాయపరిచినవాడు. కానీ తన అంతం ఎలా ఉంది? నా కొరకు నీతి కిరీటం ఉంది. ఏమన్నాడు? మంచి పోరాటం పోరాడే ఆరంభం గతించిపోయింది, అది వెనకున్నా మర్చిపోయా. ఇప్పుడు చూడగా మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు తుదముట్టించుతుని నా కొరకు నీతి కిరీటం ఉంది. అది చివరి ముగింపు. అంటే అట్లా ఉండాలి. కానీ ఎక్కడ ఉన్నటువంటి 7 ఆరాధనలో చూసిన వాళ్ళే మన టేబుల్లో చూస్తాం. వాళ్ళ బ్రతుకులో ఆరంభంలో ఎలా ఉండే, వాళ్ళ చివరి ముగింపు వాళ్ళ బ్రతుకు ఎలా ఉంది ఇప్పుడు చూస్తాం. మనం ఆరంభంలో ఎలా ఉన్నాం, మొదటి సంవత్సరం చివరిలో మొదటి ఆరాధన ఎలా ఉన్నాం, ఆరాధన మొదటి ప్రభు యొక్క పునరుద్ధాన దినం ఎలా ఉన్నాం, ఈ సంవత్సరం చివరిలో వచ్చినటువంటి ప్రభు యొక్క పునరుద్ధానంలో ఎలా ఉన్నాం, అది మనకు కావాల్సింది. సరే, వాటిని మనం ధ్యానించే ప్రభుని అడిగిన కనుక చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపాంతను బట్టి మీకు వందనాలు. మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడైన దేవుడిగా, గొప్ప దేవుడిగా మీరుంటూ వస్తున్న మీ ప్రేమంతను బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా కొన్ని మాటలు ఆరాధన వర్తమానం ధ్యానించుకోవడానికి సహాయం చేశారు. సమయంలో తండ్రి కొన్ని లేఖన భాగాలు మీ యొక్క శరీరంలో మీ రక్తంలో పాల్గొనక మునుపు కొన్ని మాటలు ధ్యానించబోతున్న సహాయం చేయాలి. దాసుడి కన్నా యజమానుల వైపు చూస్తున్నట్టు, దాసురాల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్టు ఈ వర్తమానం ధ్యానించడం కొరకై నా కొలను మీ వైపు చూస్తాను. మీరే సహాయం అందించి మహిమపన్న దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయచుకున్న దయను జ్ఞాపకం చేసుకోండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యం బట్టి నీ నామను మహిమ కలిగిన గాక. నీ ప్రజల పక్షాన నీకున్న దయచుకున్న దయను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడక తీర్చండి. వాక్య వెలుగులో మేము స్తుతించే వారుగా బలపరచమని, అదే రీతిలో వాక్య వెలుగులు మేము సరి చేసుకునే వారుగా కూడా బలపరచమని. దేవా, కార్య ఆరంభం కంటే అంతం మేలు. మా ఆరంభం ఎలా ఉన్నా ఇప్పుడు మా అంతం అనేది ఘోరమైనది ఉండకూడదు. దేవా, యేసు ప్రభులాగా పౌల్లాగా మా అంతం ఉండాలి. అలా లేని రోజు ఓ రోజు మా నష్టాన్ని మేము తెచ్చుకుంటాం. అట్టి నష్టాన్ని మేము తెచ్చుకున్న వారమై నరకానికి లేకంటే ఈరోజు సంవత్సరం చివరి ప్రభు పునరుద్ధాన దినంలోనే మేము సరి చేసుకుని నూతన సంవత్సరంలో సరిగా అంటాం మాకు మంచిది. ఆవిడ ప్రభు అట్టి సరి చేసుకోవడం కొరకై ఇటు ప్రభు యొక్క చివరి సంవత్సరం చివరి ప్రభు పునరుద్ధాన దినం మాకు ఇచ్చినందుకు బదనాలు. ఈ పునరుద్ధాన దినంలో బలలో పాల్గొనక మునుపు మా జీవితాన్ని మేము సరి చేసుకుని యోగ్యమైన రీతిలో బలలో పాల్గొనడం కొరకే సహాయం చేయమని, నేను నిష్ప్రయోజకమైన దాసుని, ఎన్నిక లేని వాడిని, నీ నామమున నీ పేరు పలకడానికి కూడా నా నోట నుండి రావడానికి కూడా నేను యోగ్యుడు కాదు. అంత దౌర్భాగ్యుని, పాపాత్ముని అయినప్పటికీ నీ కృపచేత నా బలహీనత, నా యోగ్యత, నా పాపం క్షమించి నీ కృపలో బలపరిచి నువ్వే వాడుకుని మహిమ పొందమని వచ్చిన నీ ప్రజలందరి బట్టి స్తోత్రాలు. రావలసిన వారిని త్వరపెట్టి తీసుకున్నాడు. వాక్యం వినేవారు కూడా పెడచెవిని పెట్టుకోకుండా, అశ్రద్ధ కలిగి ఉండకోకుండా దేవుని వాక్యమైన దైవ భయం కలిగి వినేవారికి సహాయం చేయమని. ఎవరైతే అశ్రద్ధగా వింటారో వారు బహు భయంకరమైన శాపాన్ని తెచ్చుకుంటారు. అటు శాపాన్ని మీరు తెచ్చుకోకుండా మీరు కాపాడమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగిపెట్టుకుంటున్నాను. ఆమేన్. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట త్వరగా చూద్దాం. ఇప్పటికే సమయం 12:32 అయింది. త్వరగా చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే కార్య ఆరంభం కంటే కార్య అంతం ఎలా ఉండాలి? దరిద్రంగా ఉండాలి. అంతేనా? లేదు. కార్య ఆరంభం కంటే అంతం ఎలా ఉండాలి?
మేలు ఉండాలి. అదే ఒకటి జనన దినం కంటే మరణ దినం మేలు అన్నది అదే మాట. కాబట్టి మన కార్య ఆరంభం కంటే మన అంతం ఎలా ఉండాలా? మేలైనదిగా ఉండాలి. సరే, బైబిల్లో కార్య ఆరంభంలో వారి జీవితాలు ఎలా ఉన్నాయో 7 వ్యక్తులు చూశాం. మళ్ళీ ప్రత్యేకంగా బయటికి పోయి చూశాడని దేనికి? బయటకంటే మందిరం బయటికి. వారి జీవితాలను వారి ముగింపు ఎలా ఉందో చూద్దాం రండి. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఆదాము. రండి, ఆది కాండము 3వ అధ్యాయం. ఆది కాండం 3వ అధ్యాయం 17వ వచనం నుండి 19వ వచనం వరకు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన గనుక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది. ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మరిపించును. అది ఏం చెప్పాడు ఇక్కడ? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆదాముతో. ఆదాముతో మాట్లాడుతున్నాడు అన్నారు. ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు ఆదాముతో? చెప్పు జ్యోతక్క, తెలుసో తెలియక ఏదో చెప్పి. ఎందుకు దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నాడు? ఏం చేశాడు ఆదాము? ఏదైతే దేవుడు తినొద్దన్నాడో దాన్ని ఆదాము తినేసాడు. అవునా? ఏది తినొద్దన్నాడో దాన్ని తిన్నాడు. అంటే ఇక్కడ ఆదాము ముగింపు ఎలా ఉండబోతుంది చెప్పండి. ఆరంభంలో ఆదాము ఎలా ఉన్నాడు? ఆది కాండం 1వ అధ్యాయం 31వ వచనం చూడగా చాలా మంచివాడు కాదు, చాలా మంచివాడు ఉన్నాడు. మంచివాడు అంటే మంచి కొనాలంటే 4 పేరుకుంటాయి. ఆదామును సృష్టించిన తర్వాత దేవుడు చూడగా చాలా మంచిగా ఉందంట. అంటే ఆరంభంలో తన కార్యం ఎలా ఉంది, తన జీవితం ఎలా ఉంది, కార్యారంభంలో చాలా మంచిగా ఉంది. కానీ తన ముగింపు దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉన్నాడు ఆదాము? ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? దేవుని ఆజ్ఞను మీరి చేయొద్దన్న పని చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. 17వ వచనం తర్వాత నేను చదువుతున్న 18వ వచనం, 18వ వచనంలో 19 చదివితే బాగా అర్థమైంది. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు. ఎలయనగా నేలను నువ్వు తీయబడితే కనుక నువ్వు మన్నైపోదు. ఇంకా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఏంటి? వీళ్ళిద్దరికంట చర్మపు చొక్కాలను తొడిగించి దేవుడు ఏం చేశాడు? బయటికి నెట్టేశాడు. అంటే ఎక్కడ నెట్టేశాడు? ఎన్నో వచ్చిన ఒక కవనర్లో అది బయటికి పంపించింది. ఎక్కడ రాయబడం చదవండి. అదే మొత్తం మళ్ళీ చదవాలనుకుంటా. ఎన్నో వచ్చిన 23 ఏమనుంది? దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో అది సేదపరచుటకు ఏదేను తోటలో నుండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కార్య ఆరంభంలో ఆదాము ఎక్కడున్నాడు? ఏదేను తోటలో ఉన్నాడు. అంతమునకు వచ్చేసరికి ఆదాము చరిత్ర ఎలా ఉంది? ఏదేను తోట నుంచి బయటికి నెట్టివేయబడుతున్నాడు. కారణం ఏంటి? దేవుడు వద్దన్న పని చేయటం. కార్య ఆరంభంలో బాగానే ఉన్నాడు కాబట్టి దేవుడు చూసినప్పుడు చాలా మంచివాడుగా కనపడ్డాడు. కార్య అర్థం ఆదాము యొక్క జీవితం అంతం ఎలా ఉంది? దేవుని తోటలోనే ఆదాము ఉన్నాడు. అందుకే 2వ అధ్యాయంలో చూడగా 2వ అధ్యాయంలో చూసినట్టయితే ఆదాముని 8వ వచనంలో 2వ అధ్యాయం ఆది కాండం 8వ వచనంలో చూడగా దేవుడైన యెహోవా ఏం చేశాడు? అది ఎక్కడుంచాడు దేవుడు? ఏదేను తోటలో ఆదాముని దేవుడు ఏదేను తోట నిర్మించి దాంట్లో ఆదాముని ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? ఆది కాండం 2వ అధ్యాయం 8వ వచనం చూడగా దేవుడు నిర్మించిన తోటలో ఆదాముని పెట్టాడు దేవుడు. ఇప్పుడు చూడగా ఆది కాండం 3వ అధ్యాయం 23వ వచనం చూడగా ఆ తోటలో నుండి బయటకు వచ్చేస్తున్నాడు. ఎందుకు బయటకు వచ్చేసాడంటే మనం చూస్తూ వస్తున్నాం 17వ వచనం కాడి నుంచి 19వ వచనం వరకు చూడగా అతడు దేవుడు చేద్దాన పని నీ భార్య మాట విని నువ్వు చేసేది కనుక నేనేదైతే చేద్దానో ఆ పని నీ భార్య మాట విన్నావు. నీ భార్య మంచిదన్నట్టు, నీ భార్య చక్కదన్నట్టు, నీ భార్య సౌందర్యవంతురాలైనట్టు, నీ భార్య ఏది చెబితే అది వేదవాక్కు అన్నట్టు నీ భార్య మాటిని నువ్వేం చేసావు? బయటికి త్రోసివేయబడ్డావు. నువ్వు చేసిన తప్పు అది.
అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ భార్య మాటలు ఏమో దాని అంటలేదండి. మరి తర్వాత వీళ్ళందరూ సైన్యం పంపద నా మీదకి వస్తారు. మీరు బాగా అంటారు, బ్రదర్స్ అందరూ బాగా అంటారు, సిస్టర్స్ అందరూ నా మీదకి వచ్చి తిడతారు. మేము మిమ్మల్ని గురించి అవుతలేదండి, ఆదాం యొక్క భార్య గురించి అవుతున్నాం. ఒకవేళ అలాంటి గుణ లక్షణాలు ఉంటే సరి చేసుకోండి. కానీ ఇక్కడ ఏమంటాడు, నువ్వు భార్య మాట విన్నావు అంటే అక్కడ అర్థం ఏంటి? దేవుని మాట ఆదాం విన్నా, దేవుని మాట ఆదాం వినకపోవడం ద్వారా, దేవుని మాట ఆదాం లోబడకపోవడం ద్వారా, ఆదాము దేవుని మాట వినకోకుండా దేవుడు వద్దన్న ఫలాన్ని తిన్నాడు. కాబట్టి దేవుడు మాట్లాడుతుంటే ఆదాము హృదయంలో భయం పుట్టుకొచ్చి చెట్టు చాటుకి దాక్కున్నాడు. ఆ మాట ఉందా లేదా? ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు, నేను తోటలోని స్వరం విన్నప్పుడు దిగంబరంగా ఉంటుంది కనుక నేను భయపడి దాగుకొంటిని. అసలు దేవుడు నీతో మాట్లాడతానికి నిన్ను సృష్టించుకున్నప్పుడు, దేవుడు నిన్ను చూసినప్పుడు చాలా మంచోడుగా నువ్వు ఉన్నప్పుడు, ఇప్పుడు దేవుని చూసిన భయపడాల్సిన అంత కర్మ నీకు ఎందుకు వచ్చింది? దేవుని చూసి దేవుడు నీతో మాట్లాడతాను కాక నీకు సృష్టించుకుంది. మరి అంత గొప్ప దేవుడు నిన్ను సృష్టించుకుంటే నువ్వు దేవుని చూసి ఎందుకు భయపడాలా? నువ్వు దేవుని చూసి భయపడడానికి కారణం ఏంటి చెప్పండి? ఏది వద్దో, ఏది దేవుడు చేయొద్దన్నాడు అదే చేశాడు. దేవుడు ఏది చేయొద్దంటే అదే చేస్తూ వచ్చాడు. ఈరోజు మానవుడు ఆనాడు ఆదాము ముగింపు చూడగా ఏదైనా తోటలో ఉండవు, ఆరంభంలో ఏదైనా తోటలో ఉండేవాడు ఏదైనా తోట నుండి ముగింపులోకి, ఏదైనా తోట నుంచి బయటికి ఎట్లా నెట్టివేయబడుతున్నాడు ముగింపులో. ఈరోజు మన జీవితాల్లో ఈ సంవత్సరం మొదట్లో దేవుడు తన వనములో గత సంవత్సరం దరిద్రంగా జీవించిన ఈ సంవత్సరంలో దేవుని వనములో ఆత్మీయంగా ఎదుగుతామని, దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని పరిచయం కొరకు ప్రయాసపడతామని దేవుడు మనల్ని సృష్టిస్తే మన బ్రతుకులు, మన జీవితాలు ఎలా ఉండి ఈ సంవత్సరం చివరికి వచ్చేసిన దానికి ఎలా ఉండి ఒకసారి పరీక్షించుకో. నీ జీవితం ఏంటి? దేవుని కొరకు నువ్వు చేసిందేంటి? దేవుని కొరకు నువ్వు జీవించిందేంటి? దేవుని కొరకు నువ్వు ఉండదేంటి? దేవుడిని నీ రాత్రి ప్రత్యక్షమై, నెవర్ ఈ రాత్రి కాదు, ఈ రోజే, ఈ క్షణమే ప్రత్యక్షమై దేవుడిని ముందరకు వచ్చి నిన్ను ప్రశ్నిస్తే నీ దగ్గర సమాధానం లేదు. అది గుర్తుపెట్టుకో. ఏ సమాధానం ఉంది నీ దగ్గర? ఏమీ లేదు. బిక్కమొహం వేసుకుని ఏం తెలియక, ప్రభువా నేనేం చేయలేదు, లేదా నా వల్ల ఏం కాలేదు ప్రభు, లేదా నా జీవితం ఇంతే ప్రభు, దేవుని ఎదురు మనం నిలబడతాం, నీవైనా నేనైనా ఏమీ లేదు. మన జీవితంలో ఉన్న క్రియలు వెనక్కి తిరిగి సంవత్సరం క్రియలు చూడగా మురికి గొడ్డవలి పేలుకుని వలె ఉంటాయి మనం చేసిన క్రియలన్నీ కూడా. ఆయన నిన్ను పరీక్షించి చూడగా, ఆయన నీ వైపు చూడగా ఆదాము వలె దిగంబరుగా నువ్వు కనబడుతున్నావు. దేవుడిచ్చిన వస్త్రాలనగా, దేవుడిచ్చిన వస్త్రాలుగా, దేవుడిచ్చిన మహిమతో కూడిన శరీరం అంటే దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను పోగొట్టుకుని ఆదాము వలె మన అంతమునకు వచ్చేసేసరికి, సంవత్సరం చివరి పునరుద్ధాన దినానికి వచ్చేసేసరికి, ఈ పునరుద్ధాన దినము ప్రభు మన దగ్గరికి రాకమునుపు మనల్ని మహోన్నతుడైన దేవుడు ఆకాశం పట్టుదల దేవుడు అక్కడి నుండి చూడగా ఆదాము వలె దిగంబరులకు ఉండి బల్ల చాటున, ప్రభు యొక్క దేహం చాటున, ప్రభు సిలువ చాటున దాక్కోవటానికి ఈరోజు మనం దేవుని మందిరంకి వచ్చాం. అర్థమవుతుందా ప్రియ సహోదరుడు, సహోదరి? మహోన్నతుడైన దేవుడు నువ్వు చక్కగా ఉన్నావు, నిన్ను చూడగా ఆయన చాలా మంచివాడు, మంచిదాని అని దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి తన కుమారుడు ద్వారా ఇవ్వబడిన రక్షణ బట్టి నేను కాపాడుతూ వచ్చాడు. సంవత్సరం మొదట్లో దేవుడు కార్యం చేశాడు. ఈ సంవత్సరం మొదట్లో నువ్వు ఎలా ఉన్నావు? సంవత్సరం ముగింపు ఎలా ఉన్నావు? ఈ సంవత్సరం ముగింపులోని, ఈ సంవత్సరం ముగింపు యొక్క పునరుద్ధానం దినమున, ఈ రోజున ప్రజెంట్ ఈ క్షణాన బల దగ్గరికి రాక మునుపు నీ హృదయాన్ని నిన్ను పరీక్షించుకో. దేవుడు నిన్ను చూస్తుంటే దిగంబరుడిగా ఉండవు ఆదాము వలె. అయితే నీకు జరగబోయేది ఒకటి, ఒకవేళ దిగంబరుడిగా ఉండా, జీవితం బాగాపోయినా, నువ్వు దేవుని దృష్టిలో చెడిపోయిన స్థితిలో ఉండా, నేను బలలో పాల్గొంటానని గుండె ధైర్యం చేసుకుని వస్తే మేము బలపరుస్తాం. ఏం చేస్తాం? బలపరుస్తాం. ఖచ్చితంగా ప్రభు దేహం, ప్రభు రక్తం నీకు ఇస్తాం, నువ్వు తింటావు. కానీ ఇక్కడ ఆక్షేపం చేసేవాడు, అడిగించేవాడు అంటే ఎవడో లేడు. ఎవరో అడిగించవు. సేవకుడు కానీ, సంఘ పెద్దలు కానీ, పరిచయం ఎవరో అడిగించరు నిన్ను. ఒకరోజు మహోన్నతుడైన దేవుని మందిరంలో, దేవుని యొక్క పరలోక రాజ్యంలోకి నువ్వు వెళ్ళకోకుండా ఆయన నిన్ను బయటకు నెట్టేస్తాడు. అర్థమవుతుందండి? ఆదాము ఎక్కడున్నాడు? ఏదైనా తోటలో ఉండాల్సినాడు. ఇప్పుడు బయటకు నెట్టివేయబడటానికి కారణం ఏంటి? దేవుడు చేద్దాన పని చేసి, తప్పు చేసి, పాపం చేసి, దేవుని స్వరాన్ని వినటానికి కూడా, ఒకప్పుడు దేవుని స్వరం చక్కగా వినేటట్టు ఆదాము, ఇప్పుడు దేవుని స్వరం వినటానికి పెడచెవిని పెట్టివాడే భయపడి దాక్కోవాల్సినంత దౌర్భాగ్య స్థితి ఆదాముకి ఎందుకు వచ్చింది చెప్పండి? భార్య మాట విన్నాడు. ఇప్పుడు ఆ భార్య మంచి మాటలు చెప్పిందా?
ఆ భార్య మంచి మాటలు చెప్పిందా? ఈ పండు తిను, నాకు వాడు చెప్పాడు. ఎవడాడు? సాతానుడు. వాడు ఏం చేస్తున్నాడు? చక్కగా మనం దేవదూతల వరకు అవుతామంట, దేవుడే మనం కావాలని తక్కువగా పుట్టించాడు, ఆయన అంత తోడు అవుతామని ఈ తిను పండు తిను, దేవుడి కంటే గొప్పవాళ్ళగా అవుతాం అనుకున్నాడు. వాడి జీవితం అంతే కదా. మనం క్షమించండి, యెషయా గ్రంథంలో కూడా చూస్తూ వస్తాం కదా. ఓ తేజో నక్షత్రమా, వేకో చుట్క, నీవు ఎలా ఆకాశం నుండి పడితేవి, మహోన్నతుడి కంటే నిన్ను నువ్వు ఘనమైన వాడుగా హెచ్చించుకుని ఎందుకు ఆకాశం నుండి పడితేవని గ్రంథంలో ఉండే వాక్యాలు ఘోషిస్తున్నాయి. వాడు పడ్డాడు, ఇప్పుడు ఆదామును కూడా పడేశాడు. ఇప్పుడు ఆరంభం ఎలా ఉంది? ఆదాము ఆరంభం ఇంక్లూడింగ్ సైతాన్ ఆరంభం కూడా దరిద్రంగా ఉంది. వాడు మొదట దేవుని ఆరాధిస్తూ దేవుని కనపరుస్తూ ఉండేవాడు. ఇప్పుడు వాడు అంతం ఎలా ఉంది? నిత్య నరకంలో 1000 ఏళ్ళు కాలిపోతున్నాడు వాడు. ఒకప్పుడు దేవుని దగ్గర ఉండే దేవునితోతే దేవుని ఆరాధించిన వాడే, ఇప్పుడు చూడగా హెచ్చించుకున్నాడు దేవుని కంటే. ఇప్పుడు చూడ కింద పడ్డాడు, తనతో పాటు మనందరినీ నరకంలో పాడేయడానికి ప్రయాణం చేస్తున్నాడు. కానీ దేవుడు కృప కలిగిన వాడు. మనం నరకానికి వెళ్ళడం ఇష్టం లేకపోవడాన్ని బట్టి తన కుమారుని లోకాన్ని పంపి మన పాపల కొరకు ఆయనకి శిక్ష విధించి మన జీవితాన్ని మార్చి మన పాపలు క్షమించాడు. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఆదాము అంతం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం ఇదే ఘోషిస్తుంది. కార్య ఆరంభము కంటే కార్యాంతం మేలు, ఒకని జనన దినము కంటే మరణ దినం మేలు, సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు మేలు. ఈ రోజు నా జీవితం బల దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉంది? ప్రభు శరీరం దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉంది? కార్య ఆరంభంలో సంవత్సరం మొదట్లో ఎలా ఉండవు? ఇప్పుడు సంవత్సరం చివరిలోకి వచ్చాం. మనం వయసులో పెరగలేదా? పెరిగాం లేదా? సంవత్సరం మొదట్లో మనకి తలనిండా నల్లింటికి నుండి ఇప్పుడు తెల్లింటికి రాలేదా? వచ్చినాయి కదా. అంటే అర్థం ఏంటి? మనం పెద్దవారు అవుతున్నాం అని అర్థం. నువ్వు సంవత్సరం పెద్దవాడు అవుతున్నప్పుడు నీ ఆత్మీయ జీవితం ఎక్కడ ఎదిగింది? అది ఎదగకపోవడాన్ని బట్టే కదా, పాపంలో పడిపోవడాన్ని బట్టే కదా, కుంటి పడిపోవడానికి బట్టే కదా ఆదాముని ఏదైనా తోటలో నుంచి పంపించేసింది. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుని రాజ్యం నుండి దేవుడు బయట పంపించేస్తాడు. ఈరోజు మందిరంలో ఉండవు, దేవుని సన్నిధిలో ఉండవు, దేవుని మందిరంలో జీవిస్తున్నామని సంతోషించమాక. దేవుడు ఆదాముని చూసినప్పుడు దిగంబరుగా ఆదాము కనబడ్డాడు. అదే రీతిలో మనం కూడా కనబడుతున్నాం కాబట్టి మనల్ని కూడా బయట పంపిస్తాడు. మేమెంతో దేవుని మందిరాన్ని సమర్పించుకున్నాము, కానుకలు ఇచ్చాము, అవి చేసాము, ఈ చేసాం, ప్రభావ మా మందిరం మీద నువ్వు ఎన్ని చెప్పిన సాగులు ఆయన వినడు. ఆయనకు అవన్నీ అవసరం లేదు. ఇవి మనం కలిసి ఉండడానికి, మనం తినడానికి, ఉండడానికి ఇవన్నీ అక్కడ ఎన్నికో అసలు లెక్కకే రావా. ఇవి వేపించినా కూడా నువ్వు ఎంతవరకు ఆత్మీయంగా ఎదిగావు, ఎంతవరకు జీవించావు, ఇదే ప్రభు చూసేది. నీకు రక్షణ ఇవ్వబడిన తర్వాత ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉండవు, ఈ లోపం విడిచేటప్పుడు నీ అంతం ఎలా ఉంది, అదే ప్రభు చూస్తాడు తప్ప నువ్వు కూరగాయలు ఇచ్చావా, ఉల్లిగడ్డలు ఇచ్చావా, టమాటాలు ఇచ్చావా, చికెన్ ఇచ్చావా, మటన్ ఇచ్చావా, ఇంకా ఏమిచ్చావు, నక్కలు ఇచ్చావు, కుక్కలు ఇచ్చావు, ఇవన్నీ దేవుడు చూడటం. దేవుడు చూసేదేంటి? నీవు నేను ఎలా ఉండవు, అంతం ఎలా ఉంది మన అంతం. ఆదాము ఆరంభం బాగుంది, వారి ఆరంభం ఆదాముకి ఎక్సలెంట్. అతను చూడగా అతనిలాగా మంచివాడిని కూడా కనపడలా, అంత చక్కగా ఉంది. మంచివాడు కనపడేది కాదు, మంచిదంటే ఏది కనపడలా. ముగింపు చూడగా ఏదైనా తోటలో దేవుడు పెట్టడానికి మంచివాడిని పెట్టాడు. ఆ మంచివాడు అనుకున్నవాడే ముగింపు బాగాపోతే దేవుడు బయటకు నెట్టేశాడు. ఎక్కడి నుండి? ఏదైనా తోటలో నుండి. దేవుడు నిన్ను నన్ను అట్లా దేవుని మందిరంలో నుండి, దేవుని వనములో నుండి, దేవుని యొక్క ఆయన కుమారుడైన యేసు ప్రభువు యొక్క సంఘంలో నుండి బయటికి మనల్ని నెట్టి నరకంలో పడవేక మురిపే. ఆనాడు ఆదాము సరి చేసుకోవడానికి తరుణం లేదేమో, కానీ ఈనాడు మనం సరి చేసుకోవడానికి మా దేవుని కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి కలువరిశిలో ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన రక్తం మనకు సమీపం వస్తుంది ద్వారా మనం సరి చేసుకోవడానికి ఆదాముకు అవకాశం లేదు, మనకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు తన కుమారుని బట్టి. ఇంకా పెడచెవిని పెట్టి, ఇంకా అశ్రద్ధ కలిగి దూరం వెళ్ళిపోతే ఓ రోజు భయంకరమైన అంతం ఉంది నీకు. అది గుర్తుపెట్టుకో. ఈరోజు బాగుండవేమో, ఈరోజు చక్కగా ఉండవేమో, అంత చందాలుగా అష్టైశ్వర్యాలు గారికి ధనము, ఆ ఆస్తి ఐశ్వర్యంతో నువ్వు బాగుండవేమో. దేవుళ్ళు నువ్వు దిగంబరుగానే ఉండవు. నీకు అన్నీ బాగుండే. బైబిల్ ఒక మాట అంటది, నీకు అన్నీ బాగుండే కానీ ఒకటి తక్కువగా ఉంది. ఏమంటుంది? ప్రార్థన గ్రంథంలో ఉంది, నీకు అన్నీ బాగుండే కానీ ఒకటే ఒకటి తక్కువ ఉంది. అదే దిగంబర జీవితం, అదే జీతంగా దిగంబరత్వ జీవితం. అది చూసే దేవుడు నేను బయట నెట్టేస్తుంది. వద్దు. దేవుడు ఎలాంటి వాడు అంటే ప్రేమ కలిగిన వాడు. దేవుడు ఎలాంటి వాడు? ప్రేమ కలిగిన వాడు. ఆయన ద్వేషించడానికి ఇష్టపడ్డ చాలా వరకే. అంత గొప్ప దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఆదాము వలె ఎంతం ఉంది. ఆరంభం బాగుంది రక్షించబడినప్పుడు, కానీ ఇప్పుడు ముగింపు చూడగా, సంవత్సరం చివరిలో చూడగా, సంవత్సరం చివరిలో ఎలా ఉండే ఇప్పుడు అలా లేవు. ముగింపు బాగా
ఈరోజు ఆదాం వలె ఏదైనా తోట నుంచి బయట నెట్టక ముందు సరి చేసుకోమని ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు మనం సరి చేసుకుంటే దానిలో ఇది ఎన్నో మాట, మొదటిది. రెండో విషయాన్ని చూద్దాం రండి. ఆదాం యొక్క జీవితంలో ముగింపు ప్రయాసముతో ముఖము చెమట కారుస్తూ ఈ లోకాన్ని ముగించాడు. తన ముఖము చెమట కార్చుకుంటూ తన ముగింపు చూడగా ప్రయాసముతో ఈ లోకాన్ని ముగించాడు. అంతకుముందు దేవుడే అన్ని సమకూర్చాడు. ఇప్పుడు ఆదాం ఏం చేస్తున్నాడు? చెమట వచ్చి, నేను మొన్నే చెప్పాను, ఒక మానవుడికి చెమట ఎందుకు పడుతుంది అన్నది ఆదికాండము 3వ అధ్యాయము 19 వచ్చిన చదివితే మీకు అర్థమైంది. అంతకుముందు చెమట అన్నది లేదు. ఆదికాండం 3వ అధ్యాయం 19 వచ్చిన చదివితే మానవుడు చెమట ఎందుకు పట్టిందో అర్థమైంది. ఎందుకు పడుతుంది? దేవుని శాపం అది. నువ్వు ఎక్కడి నుండి చెమట ఓర్చి నువ్వు సంపాదించుకోవాలి. నీ చెమట కింద పడితేనే నీ యొక్క భూమి ఫలం ఫలించింది. రైతు కష్టపడితేనే చెమట వస్తేనే రైతు పంట పండేది. నీ జీవితం కూడా కంటే వెళ్ళిపోయి ఎక్కడి నుంచి బయటకు నెట్టేశాడు. జాగ్రత్త. ఆరంభం ఎలా ఉండదు? ఈ సంవత్సరం ప్రభు పునరుద్ధాన దినమున, మొదటి పునరుద్ధాన దినం ఈ సంవత్సరం చివరి ప్రభు పునరుద్ధాన దినం ఇప్పుడు ఎలా ఉండవు ఒకసారి పరీక్షించుకో. ఇది మొదటిది. అయినా ఆదాం వలె ఉన్నా నీకు ఒక తరుణం ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎలా? యేసు ప్రభు వారి యొక్క దేహంలో నుండి ఆయన మన మధ్యలో ఉంచిన ఆయన శరీరం, ఆయన రక్తం ద్వారా చివరి అవకాశాన్ని దేవుడు ఇవ్వడానికి సమీపంగా ఉన్నాడు. దీని తర్వాత నీ అంతం ఎలా ఉండిదో నీకే తెలియాలి. సరి చేసుకోకపోతే సరి చేసుకుని అంతాన్ని ముగించుకుని ఎప్పటి నుంచైనా దేవుళ్ళు మరలా రీస్టార్ట్ చేయి. క్రైస్తవ జీవితాన్ని కొత్త జీవితాన్ని ఆరంభించు. ఆ నాశనం అంతంతో కూడిన ఈ ముగింపు జీవితాన్ని ముగింపించేసేసి ప్రయాసము చెమట వచ్చే జీవితాన్ని ముగింపించి దేవుల్లో ఉండి దేవుడే నీకు సర్వమై ఉంటాడు, సర్వంలో సర్వమై ఉంటాడు. ఇది మొదటిది. అలా లేనప్పుడు వల్ల పాల్గొన్నా, ఈ రోజు పాల్గొంటే రేపు పొద్దున దేవుడు తన మందిరంలో, తన సంఘంలోని, తన వనంలోని బయటికి నెట్టేస్తాడు. ఇది మొదటిది. రెండవ విషయం, ఆదికాండం 25వ అధ్యాయం 34 వచ్చిన రెండవ వ్యక్తి ఎవరు? ఏశావు. ఏశావు యొక్క జీవితాన్ని చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 34 వచ్చిన ఆదికాండము 25వ అధ్యాయం 34 వచ్చిన యాకోబు అది ఏశావు తన జ్యేష్ఠత్వంను తృణీకరించేశాడు. రెండో వ్యక్తి ఎవరు? ఏశావు. మొదటగా పుట్టినప్పుడు ఏశావుకి ఏముంది? తండ్రి ప్రేమ ఉంది. తండ్రి ప్రేమతో కూడిన దీవెనలతో కూడినటువంటి ప్రేమ ఉంది. అంటే దీవెనతో కూడినటువంటి ప్రేమ తండ్రిలో ఉంది. ఆ తండ్రి ప్రేమ ఏశావుకి ఇచ్చాడు. ఎవరు? ఇస్సాకు. అక్కడ రాయబడుతూ వచ్చింది కదా, మనం ఇంతకు ముందు కూడా చదివాం. 28వ వచనంలో ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసం తినుచుండెను కనుక అతన్ని ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? ఇస్సాకు ఏశావును ప్రేమించాడు. ఇక యాకోబుని అంటే తల్లి దగ్గర ఉంటాడు కాబట్టి, చిన్నోళ్ళు ఇప్పుడు తల్లి దగ్గర ఉంటాడు కాబట్టి తల్లి ప్రేమించేసింది. కాబట్టి ఏశావుని ఎవరు ప్రేమించారు? ఇస్సాకు ప్రేమించారు. కాబట్టి మొదట్లో ఇస్సాకు యొక్క జీవితం ఎలా ఉంది? ప్రేమను పొందినటువంటి అనుభవం ఉంది. మరి ముగింపుకు వచ్చేసరికి ఎలా ఉంది ఏశావు యొక్క జీవితము? ఏడే ఆరంభమైంది ఏశావు పత్రం అన్నది. ఎక్కడ ఆరంభమైంది ఏశావు యొక్క పత్రము? 30 వచ్చిన కాడి నుంచి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దాంట్లో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుకు అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వం నాకు ఇమ్మని అడిగాను. ఇంకేమంటాడు? నేను సావాసిన వాడిని అడిగి జ్యేష్ఠత్వం నాకు ఎందుకయ్యా, తీసేసుకొని అమ్మేసుకున్నాడు. పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం నమ్ముకున్న ఏశావు వలే బైబిల్లో రాయబడుతూ వచ్చింది. పూట కూటి కొరకు. ఈరోజు పూట కూటి కొరకే దేవుని మందిరాలు కూడా, సంఘ ప్రార్థనలు కూడా, బైబిల్ స్టడీలు కూడా ఈ సంవత్సరం ఎన్ని మానేసి ఉంటాం? పూట కూటి కొరకు బైబిల్ స్టడీ మానేస్తాం, సంఘ ప్రార్థన మానేస్తాం, ఉపవాస ప్రార్థన మానేస్తాం, ప్రత్యేకమైనటువంటి కూడికలు మానేస్తాం. పూట కూటి కొరకు దేవుని సన్నిధిని పోగొట్టుకుని ఇప్పుడు మందిరానికి వచ్చి చివరి ప్రభు పునరుద్ధాన దినాన తప్పైపోయింది ప్రభా క్షమించయ్యా అని అడగడానికి వచ్చాం. మనం జీవించిన బ్రతుకు ఒక అర్థం పరమార్థం ఉండాలి. అది లేనప్పుడు మనం బలలో పాల్గొని యథాస్థితికి ఇప్పుడు సరి చేసుకుంటే వాక్యం చెప్పిన తర్వాత మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ జీవితం అదే. మరలా వచ్చే సంవత్సరం మొదటి పునరుద్ధాన దినంలో గత సంవత్సరం ఏమి రాకుండా మళ్ళీ ఈ సంవత్సరం కొత్త జీవితం కలిగి ఉండమంటే అక్కడ మనం మారుమోసుకుంటాం. మరలా వచ్చే సంవత్సరం చివరికి మనం బతుకుంటే చివరి పునరుద్ధాన దినం వర్తమానం చెప్పినా ఆ రోజు అలాగే మారుమోసుకుంటాం. ఏం వ్యత్యాసం ఉండదు. జీవితాలు మారాలి. నీ కార్య ఆరంభం నువ్వు ఎలా ఉన్నా ముగింపు అన్నది ఇంపార్టెంట్. ఏమి ఇంపార్టెంట్? ముగింపు. ఎప్పుడైతే నీ ముగింపు దారుణంగా ఉంటుందో అప్పుడు నీ జీవితంలో నరకానికి వెళ్ళిపోతున్నావు గుర్తించు. ఏశావు యొక్క జీవితంలో
చాలా జ్యేష్ఠత్వాన్ని తృణీకరించారట. అసలు జ్యేష్ఠత్వం అనేది ఏంటండి? దేవుని ద్వారా ఇవ్వబడుతున్న గొప్ప బహుమతి. ఒక మాట చెప్పాలి, జ్యేష్ఠత్వం అంటే ఏంటి? దేవుని ద్వారా ఇవ్వబడుతున్న గొప్ప బహుమతి. మొదటి కుమారుడు అన్నది ఎంత గొప్ప ధన్యత తెలుసా? నువ్వు చిన్నవాడు, నువ్వు చేసేవాడు, పనిచేసేవాడైనా చేయకపోవడమైనా, నువ్వేం చేసినా చేయకపోయినా దేవుని కుమారుడు అంటే నీకు ఎంత గొప్ప ధన్యత తెలుసా? మొదటి కుమారుడు అంటే అది జ్యేష్ఠత్వం. అంత గొప్ప కుమారుడుగా దేవుడిచ్చాడు. కానీ ఆ దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? నాకు అవసరం లేదని పారదోలు చేసుకున్నాడు. నాకు ఇది వద్దు అని త్రోసివేసుకున్నాడు. పూట కూటి కొరకు తన దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించేసుకుని తన అంతం ఎలా ఉందో తెలుసు. ఇంకా జ్యేష్ఠత్వాన్ని తృణీకరించుకున్నాడు. రెండు చెప్దాం. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. పదో వచనం. నేను యేశావును దిగంబరునిగా చేయుచున్నాను, ఉండకుండానట్లు ఇక్కడ చూడండి. ఆరంభంలో తండ్రి ద్వారా ప్రేమించబడి తండ్రి ద్వారా వచ్చే దీవెనలు పొందుకునే స్థితిలో యేశావు ఉన్నాడు. ముగింపు ఎలా ఉందో యేశావు యొక్క జీవితంలో? ఒకటి, తండ్రి ద్వారా వస్తున్న దేవుని కృపను బట్టి ఇవ్వబడుతున్నటువంటి జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. రెండు, ఇక రాయబడిన మాట, యేశావును విమర్శించి నేను అతను కష్టకాలం రప్పించున్నాను అంటాడు దేవుడు. ఈ యేశావుకి కష్టకాలంలో దేవుడు ఎందుకు రప్పిస్తున్నాడు? అంతం సరిగా లేదు. ఏం లేదు? అంతం సరిగా లేదు. యేశావు గురించి ప్రపంచంలో ఎక్కడా చేయనటువంటి గొప్ప వింతైన జీవితం యేశావులోనే దేవుడు నిర్మిస్తూ వచ్చాడు. ఏంటో తెలుసా? యేశావు నుదుటి మీద ఒక రాస్తూ వచ్చారంట. ఇక యేశావు అంటే ఆ నుదుటి మీద రాసి ఉండదు కనపడిందంట. దాన్ని బట్టి కొంతమంది తలరాతలు రాసి ఉంటాడు దేవుడు అంట. ఆ రోజు యేశావుకి ఎందుకు రాశాడు? బైబిల్ని బట్టి కొన్ని బయటకు వచ్చినాయి. తలరాతలు రాశాడు అంటారు. ఎవరు రాశారు? యేశావు నుదుటి మీద రాసిన దానికి తలరాతలు రాశారని మనం అంతా తీసేసుకుంటాం. దైవ ప్రణాళిక అని చెప్పాల్సింది పోయి దేవుని చిత్తం లేదు జరిగిందని పోయి ఆ తలరాత ఇంతే నీకు రాసి పెట్టాడా? పెన్న పెట్టాడా దేవుడు? యేశావుకి ఏం చేశాడు దేవుడు? ఆది కాండంలో చూడగా అతడు జ్యేష్ఠత్వాన్ని చూడండి, యేశావు కాదు, క్షమించండి, కయ్యూనుకి ఆ నుదుటి మీద రాసిపెట్టి వచ్చాడు దేవుడు. ఎందుకంటే అతన్ని ఎవడూ ముట్టకూడదు. ఒకవేళ అతన్ని ఎవరైనా చంపినా కానీ వాడికి 7 మరణ శిక్షణ ఉండిద్ది అంటే, మరణదండన అంటే అంత దారుణంలో కయ్యూను ఉన్నాడు. యేశావు కాదు, క్షమించండి. అంటే దీనికి కారణం ఏంటి? నష్టపోవటం. ముగింపు సరిగ్గా లేదు. ముగింపు జీవితం సరైన విధానం లేదు. ఈరోజు మనం చూడగా యేశావు యొక్క జీవితంలో ఆరంభంలో తండ్రి ద్వారా ప్రేమించబడి దీవెనలు పొందుకునేవాడు ఉన్నాడు. యేశావు యొక్క ముగింపు చూడగా దేవుడిచ్చిన తన తండ్రిని బట్టి ఇవ్వబడిన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. రెండోదిగా కష్టకాలం దేవుని ద్వారా రప్పించుకుంటున్నాడు. మూడోదిగా చూడగా ఇక్కడ రాయబడిన మాట ఏంటి? 10వ వచనం. నేను యేశావును దిగంబరుగా ఉండ ఆదాం ఎక్కడికి వెళ్ళాడు? దిగంబరిగా ఉండ ఆదాం ఎక్కడికి వెళ్ళాడు? చెట్టు చాటును దాక్కున్నాడు. ఆ తర్వాత బయటికి చెట్టు పడ్డాడు ఏదో తోటలో నుండి. ఇప్పుడు మరుగు కాదక్క, ఆ రాయబడిన చూడండి, నేను యేశావును దిగంబరంగా చేర్చున్నాను అన్నాడు. అంటే దిగంబరుగా ఉండ ఆదాం ఎక్కడికి వెళ్ళాడు? ఏదైనా తోటలో నుండి బయటికి నెట్టివేయబడ్డాడు. ఇప్పుడు యేశావు యొక్క జీవితం ఎలా ఉంటుంది? ఇదే వచ్చిన చివరిలో చూస్తే ఏమంటున్నాడు చూడండి, నాశనమగుచున్నారు అతడు లేకపోయాను. ఎవరు లేరు? దిగంబరుగా ఉండే యేశావు లేడు. ఎక్కడ లేడు? దేవుని సంఖ్యలో లేడు. ఏ దేవుని సంఖ్య? బైబిల్ రాయబడుతూ వచ్చింది కదా, ఎవరి పేరైనా జీవ గ్రంథంలో రాయబడినట్టు కనబడని వాడు మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడ్డు ప్రభు అన్నాడు కదా, మీ పేర్లు పరలోకమందు జీవ గ్రంథమందు లిఖించబడి ఉన్నందుకు మీరు సంతోషించండి అన్నాడు. ఇప్పుడు యేశావు పేరు ఎక్కడ లేదు? జీవ గ్రంథంలో లేదు. అందుకే కదా అతడు లేకపోయాను. యేశావు పేరు జీవ గ్రంథంలో లేదు కాబట్టి అతను లేడక అతనికి దేవుడు ముగింపు ఇచ్చేసేసాడు. అలాంటి ముగింపు నాశనముతో కూడిన ముగింపు. యేశావు యొక్క జీవితంలో నాశనంతో కూడిన ముగింపు తెచ్చుకొని ఇక అతడు లేకుండా వెళ్ళిపోయాడు. దీన్నే మీకు అర్థమయ్యే రీతిలో చెబుతా చూడండి. సాతాను గురించి
మీకు అర్థమవడానికి క్లుప్తంగా చెప్పేస్తున్నా, చాలా ఉంది దాని గురించి సబ్జెక్ట్. ఓ రోజు సాతానుడు 1000 ఏళ్ళు శ్రమ అగ్నిగుణంలో వేయబడిన తర్వాత దేవుడు కృప కలిగిన దేవుడు బయటకు వదులుతాడు. వదిలినప్పుడు బయటకు రిలీజ్ చేసినప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే, పరలోకం నుండి దిగి వచ్చిన నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణం చూచి ఆ పరిశుద్ధ పట్టణం కూడా అపవిత్రపరచడానికి దాని సమూహాలను నరకంలో కాలిపోతూ వీంతో పాటు ఉన్నారు కదా, వాళ్ళందరినీ భోజనం చేసుకుని ఆ పరిశుద్ధ పట్టణం చుట్టూ తిరుగుతాడు. తిరిగి ఆ పరిశుద్ధ పట్టణాన్ని అపవిత్రపరచడానికి వచ్చినప్పుడు ఆకాశం మహోన్నతుడైన దేవుడు, పరమందున్న దేవుడు ఆ కొత్త ఆకాశం కొత్త భూమి మీద ఉన్నటువంటి నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణాన్ని అపవిత్రపరచడానికి సాతానుడు దిగి వస్తే దేవుడు చూసి ఆ పరలోకం నుండి అగ్ని కురిపించినప్పుడు కనీసం అగ్నిలో బూడిద కూడా కనపడలేదండి. అగ్ని ద్వారా దహించిపోయినప్పుడు బూడిద కూడా కనపడలేదు. అంటే ఇక సాతానుడు లేకుండా పోయాడు. ఏడబోయాడు అంటే మనం ఏం చెప్పలేము. అక్కడ బూడిద కూడా కనపడలేదంటే అక్కడ వాడి చరిత్ర దేవుడికి తెలుసు. అసలు ఆత్మ కూడా కాల్చివేయబడింది పూర్తిగా. అక్కడ అతడు లేకుండా పోయాను. ఏశావు కూడా సాతాను వలె లేకుండా వెళ్ళిపోతాడు. అసలు ఈ ధన్యత ఎందుకు జరిగింది? ఈ ధన్యత కాదు, ఈ జీవితం ఎందుకు వచ్చింది ఏశావుకి? జ్యేష్ఠత్వాన్ని తృణీకరించడం ఒకటి. 2, దేవుని దృష్టిలోనే ఏం చేస్తున్నాడు? చేసిన తప్పును బట్టి దేవుడు కష్టకాలాన్ని తీసుకొచ్చాడు. ఇంకా దిగంబరిగా చేస్తున్నాడు దేవుడు. చివరికి తన ముగింపు అన్నది నాశనంతో కూడింది. ఇక అతను లేకుండా పోయాడంట. ఓ రోజు నువ్వు కూడా అంతే, నీ నా చరిత్రలు అట్లాగే ఉంటాయి. ఓ రోజు పరలోకంలో లేకుండా మనం పోతాం. ఇప్పుడు పరలోక రాజ్యంలో సాతాను లేడు, దేవుడు ఉన్నాడు. ఒకప్పుడు దేవునితో పాటు సాతానుడు ఉండి దేవుని కనపరుస్తూ వచ్చాడు, దేవుని తోతుకుండి. ఇప్పుడు అతను పరలోక రాజ్యంలో ఉన్నాడా? లేడు. ఓ రోజు మనం కూడా అంతే. ఓ రోజు పరలోక రాజ్యంలో ఉండకుండా బయటికి నెట్టివేయబడతాం. ఇక పరలోక రాజ్యంలో మనం లేవు. పరలోక రాజ్యంలో లేవంటే ఏమంటాం? ఎవరి పేరైనా జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడకపోతే అతను ఎక్కడ ఉన్నాడు? మండుచున్న అగ్నిగుండంలో వేయబడిన స్థితిలో ఉంటాడు. ఈ రోజు మనం ముగింపు మండుచున్న అగ్నిగుండానికి వెళ్ళటానిక, లేదా ఈ రోజు మనం ముగింపు దేవుడిచ్చిన జ్యేష్ఠత్వంతో కూడిన ఆశీర్వాదాలు కాపాడుకుని దిగంబరిగా ఉన్నటువంటి ఏశావును చూస్తున్నాము. కానీ రక్షణ వస్త్రములు ధరించుకున్న వారమై గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాన్ని ఉదుకున్నటువంటి పరిశుద్ధులుగా మన దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఈరోజు నా ముగింపు ఎలా ఉండాలి? ఒక్కసారి నిన్ను పరీక్షించుకో సోదర సోదరి. ఏశావు వలె నష్టపోవద్దు. ఒకరోజు దిగంబరిగా ఉండి దేవుడు వరంలోంచి నెట్టివేయబడే కంటే, త్రోసివేయబడే కంటే రక్షణ వస్త్రాలు నీకు ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకుని దేవుని రాజ్యాన్ని ప్రవేశించడం మంచిది. ఏశావు యొక్క ముగింపు ఎలా ఉంది? ఆరంభం తండ్రి ద్వారా ప్రేమించబడి దీవెనలు పొందుకుంటాడు. ముగింపు దిగంబర తత్వం, ఇంకా కష్టకాలం, ఇంకా జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోవడం, ఇంకా తృణీకరించడం, దిగంబరుకుంటూ వస్తున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పూట కూటి కొరకు తృణీకరించుకున్నావా? తృణీకరించుకుని కష్టాలు తెచ్చుకుని దేవుడు దిగంబరుగా మారేవా? నాశనం పొందుతూ నువ్వు లేకపోని స్థితికి నువ్వు వచ్చేసుకుంటే కృప కలిగిన ప్రేమ కలిగిన దేవుడు ఒక ఛాన్స్ నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ సంవత్సరం చివరి ప్రభు పునరుద్ధరణ దినం. ఏశావు వలె నువ్వు నష్టపోయి ఉంటే, ఏశావు లాంటి జీవితం నీకుంటే ప్రభు వాళ్ళ దగ్గర ప్రభు యొక్క సంవత్సరం ప్రభు యొక్క చివరి పునరుద్ధరణ రోజు నాకు ఇచ్చిన ధన్యత దీని కొరకే. ఏంటి? ఏశావులాగా నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలు తృణీకరించు, కష్టకాలం తెచ్చుకో, దిగంబరునిగా ఉండు, నాశనాన్ని తెచ్చుకుంటూ నేను లేకపోయే జీవితం నాకు ఉండకూడదని ఇలా జీవించిన నా జీవితాన్ని సరిచేయటానికి నీ కుమారుని దేహం రక్తం నాకు సమీపం ఉంచావు. ఈ సంవత్సరం మొదటి పునరుద్ధరణ దినం ఎలా సరి చేసుకున్నాను, ఈ మధ్యలో నేను ఎలా జీవించానని నీకు తెలుసు. ఆ జీవితాన్ని క్షమించి ఈ సంవత్సరం చివరి ప్రభు యొక్క పునరుద్ధరణలో కూడా సరి చేయమని ప్రార్థన చేసుకున్నాను. అలా చేసుకుని జీవితం మార్చుకుంటే కానీ నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు. మార్చుకుంటే, లేకపోతే నువ్వు లేకుండా పోతావు. ఇది నేను డైరెక్ట్గా చెవిగలవారు ఆత్మ సంగమంతో చెప్పిన మాట వినను గాక. ఏశావు ఎలా లేకుండా పోయాడు అలా పోతావు. ఇది దేవుని హెచ్చరిక. నువ్వేమనుకున్నా నువ్వు లేకుండా పోయే కంటే నువ్వు ఉండి దేవుని రాజ్యం ఆశీర్వాదం పొందాలంటే ప్రభువుల దగ్గర నీ జీవితాన్ని, నీ యొక్క పరిస్థితిని సరి చేసుకోవాలి. ఎందుకంటే జ్యేష్ఠత్వం కోసం అమ్మివేసుకుని కష్టకాలాన్ని తెచ్చుకుని దిగంబరత్వం జీవితాన్ని తీసుకుని ఇంకా దేవుని ద్వారా ద్వేషించబడిన వాడు కూడా ఏశావు తెలుసా? చూడండి, మీకా గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 13వ వచనం. మీకా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. మీకా గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. లాకీషు నివాసులారా, క్షమించండి, 3వ వచనం చదవాలి. 3.
ఉమ్, ఉమ్, ఆ, చాలు చాలు చాలండి, క్షమించండి. మలాకి మీకా కాదు, క్షమించండి. మలాకి మలాకి మనం చూసినట్టయితే చివరి ఈ పాత నిబంధనకి చివరి గ్రంథం మలాకి గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ఏశావును ద్వేషించి అతని పర్వతంలో పాడు చేసి అతని శ్వాసను అరణ్యమందు నక్కల పాలు చేసి తిని. ఇది దేవుడేనా మాట్లాడేది? దేవుడు ఎట్లా మాట్లాడతాడు అసలు? చెప్పండి, దేవుడు ఎట్లా మాట్లాడతాడా? అతన్ని పాడు చేసి, ఇంకా చూడండి, అతన్ని ద్వేషించి అతని పర్వతంలో పాడు చేసి అతని స్వాస్థ్యం అరణ్యమందు నక్కల పాలు చేస్తాను దేవుడు అంటాడా? ఎప్పుడు అనడు. కానీ అంటున్నాడంటే అర్థం ఏంటి? ఏశావు జీవితం ముగింపు అంత దారుణంగా ఉంది. ఎంత దారుణంగా ఉంది? ఎంతో దారుణంగా వచ్చింది. ఈ రోజు మన జీవితాలు సరి చేసుకోవడానికి ఇష్టపడకపోతే, ఏశావులాగా మనం జీవిస్తుంటే, మలాకి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం మన జీవితాల్లో దేవుడు మనల్ని ద్వేషిస్తున్నాడు. మనల్ని మన పర్వతాలు తీసుకెళ్ళి పాడు చేస్తున్నాడు. మన పర్వతాలు పాడు చేస్తున్నాడు. మన స్వాస్థ్యమైన మన పిల్లలను కూడా నక్కల పాలు చేస్తాడు దేవుడు. మనం పోయేది కాక దేవుని ద్వారా వచ్చే శాపాన్ని మనతోనే కాకుండా మన కుమారులకి కుమార్తెలు కూడా తెచ్చుకుంటారు. స్వాస్థ్యము ఎవరు? స్వాస్థ్యం మన పిల్లలే కదా. కుమారులు యెహోవా అనుగ్రహించు. మనకు స్వాస్థ్యం అంటే దేవుని పెట్టలే కదా. మరి స్వాస్థ్యాన్ని మన దేవుని పెట్టలే, మన పిల్లలే. అంటే మనము ఏశావులాగా మన ముగింపు సరిగా లేకపోతే మనం నరకానికి వెళ్ళేది కాకుండా మన పిల్లల అంతాన్ని కూడా మనం తెచ్చుకుంటున్నాం నరకానికి. నువ్వు పోయిన చాలదా, నీ పిల్లలు కూడా అంతాన్ని తీసుకెళ్ళాలి నరకానికి. బైబిల్ మాట్లాడుతున్న మాట ఇంపార్టెంట్. ఆరంభం కంటే ముగింపు ఇంపార్టెంట్. సంవత్సరం మొదట్లో నువ్వు ఎలా ఉండవు ఎనఫ్, దాని గురించి నాకు. ఈ సంవత్సరం చివరిలో ఎలా ఉంటున్నావు? సంవత్సరం చివరి ప్రభు పునరుద్ధాన దినంలో ఏసే వాళ్ళు ఉంటే దేవుడు నేను ద్వేషిస్తున్నాడు అని గుర్తుపెట్టుకో. పర్వతమును పాడు చేసినట్టు నేను పాడు చేయబోతున్నాడు. ఏదైతే ఆయన స్వాస్థ్యమును నక్కలకు అరణ్యంలో పడవేశాడో అట్లా నీ స్వాస్థ్యాన్ని అరణ్యంలో పడవేయబోతున్నాడు. ఇది నిన్ను కావాలని శపించాలని కాదు, దేవుడు చెబుతున్న మాట. అంతం సరిగ్గా లేకపోతే ఈ నష్టం వచ్చింది. అలా నష్టం రాకూడదంటే మన జీవితాలు సరి చేసుకోవాలి. ఇదే మాట ఏశావు గురించి ఇంకో మాట కూడా దేవుడు కొత్త నిబంధనలు కూడా రాపిస్తూ వచ్చాడు. రండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16 వచనం 17 వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16, 17 వచనాలు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినా ఉండునేమో. ఏమన్నాడండి? ఏశావు గురించి చాలా చాలా మాటలు వింటూ వచ్చాం. ఒకటి, దిగంబరుడిగా చేస్తున్నాడు. తర్వాత ఇంకా మళ్ళీ చూడాలంటే ఇర్మియా గ్రంథంకి వెళ్ళాలి మీరు. దిగంబరునిగా చేస్తున్నాడు. ఏశావుని ఏం చేస్తున్నాడు దేవుడు? ఇంకా నాశనం చేస్తున్నాడు. ఇంకా అతను లేకుండా చేస్తున్నాడు దేవుడు. ఇంకా అతన్ని ద్వేషిస్తున్నాడు. ఇంకా అతని పర్వతాలని పాడు చేస్తున్నాడు. అతని స్వాస్థ్యాన్ని అరణ్యంలో నక్కలు కప్పచెబుతున్నాడు. ఇంకేమంటున్నాడు తెలుసా? పూట కూటి కొరకు జ్యేష్ఠత్వమనే హక్కును అమ్మి వేసుకున్నటువంటి ఏశావు వంటి భ్రష్టుడైన వాడు. ఇంకా దారుణమైన మాట ఏమంటాడు తెలుసా? వ్యభిచారి అయినను. అంటే ఏశావు భ్రష్టత్వంలో ఉన్నాడు. వ్యభిచారం అంటే తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోవడమే వ్యభిచరించినట్టు. నాకు తెలిసింది చెబుతున్నాడు. ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్ళాడు ఏశావు చూడండి. ఇంకెలా ఉన్నాడు చూడండి, 17వ వచనం. ఆ ఏశావు ఆ తర్వాత జాగ్రత్త ఉండమని జాగ్రత్త చూసుకోండి. ఆ ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడిచినను. తన జ్యేష్ఠత్వం నకలు పడవేసిన తర్వాత భ్రష్టుడై వ్యభిచారైనటువంటి చివరికి ఆశీర్వాదం పొందగోడి ఏడుస్తున్నాడు, కన్నీరు పెడుతున్నాడు. అయ్యా దేవా, నేను జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్న, తృణీకరించా అని మారు మనసు పొందడానికి అతడు కన్నీళ్లు కార్చినా. ఆ మాట చదవండి, 17 వచ్చిన చివరిలో. అది ఏం జరుగుతూ వచ్చిందని మారు మనసు పొందడానికి అవకాశమే దొరకదండి. ఆ చివరి కుర్చీ ఉంది థీమ్. అక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఏశావు తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు. దేనికోసం కన్నీళ్లు విడుస్తున్నాడు? ఏ జ్యేష్ఠత్వం అయితే ఏశావు పోగొట్టుకునే యాకోబుకి ఇవ్వబడిందో, ఏ జ్యేష్ఠత్వం యాకోబు పొందుకుని ఆశీర్వదించబడ్డాడో, ఆ జ్యేష్ఠత్వం కొరకు ఆ ఆశీర్వాదంతో కూడా జ్యేష్ఠత్వాన్ని పొందుకోవడానికి ఏశావు కన్నీరు విడిచినా అతను దొరికింది అది అవకాశమే దొరకలేదంట. ఎందుకు?
విసర్జించబడిన స్థితిలో ఉన్నాడు. అంటే ఆ జ్యేష్ఠత్వం పోగొట్టుకున్న తర్వాత ఇక దేవుడు తిరిగి ఇవ్వట్లా, అంతగా విసర్జించబడిన అనుభవం ఏసా ఉంటూ వచ్చాడు. నేను మొదటే చెప్పా, ముందర కుర్చీలో కూర్చున్న వాళ్ళు వెనక్కి కూర్చుంటే ముందర కుర్చీలు ఖాళీగా ఉంటాయి. మీరు ముందరే కూర్చోకూడదు, ఫస్ట్ వచ్చిన వాళ్ళు వెనక్కి కూర్చోండి, ఆ తర్వాత ముందరకు వస్తే కుర్చీలు ఖాళీగా ఉంటాయి. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఏసావు యొక్క జీవితంలో శ్రద్ధగా వెతికాడంట, మారుమోసు పొందడానికి శ్రద్ధగా వెతికాడంట. కానీ మారుమోసు పొందడానికి అవకాశమే దొరకల. దేవుడు ఇవ్వలేదు. ఎంత దారుణమైన మాట చూడండి. నేను మారుమోసు పొందాలంటే దేవుడు అవకాశం ఇవ్వకుండా ఉంటాడా? ఇస్తాడు. కానీ ఏసావు మారుమోసు పొందడానికి కూడా దేవుడు అవకాశం ఇవ్వలేదంటే అర్థం ఏంటి? ఎందుకు దేవుడు ఇవ్వలేదు? దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. దిగంబరుడుగా అవుతూ వచ్చాడు, నాశనాన్ని తెచ్చుకుంటున్నాడు. తన నాశనం తనంతా తాను తెచ్చుకుని తన స్వాస్థ్యం పిల్లలకు కూడా నాశనం తెచ్చాడు. ఇంత దౌర్భాగ్యమైన భ్రష్టుడైనటువంటి ఏసావుని చూసి నువ్వు మారుమోసు పొందిన ప్రయోజనం ఉండదయ్యా, పూర్వస్థితి మరలా నీకు వచ్చిందని అసలు ఏసావు లేకుండా చేశాడు. ఏసావునే దేవుడు లేకుండా చేశాడు. అసలు విచిత్రమైన మాట చూడండి. మారుమోసు పొందడానికి శ్రద్ధగా అతను వెతికాడు, కానీ అతడు దొరకల మారుమోసు పొందే జీవితం. ఈరోజు దేవుడు నీతో నాతో అదే మాట్లాడుతున్నాడు. నీవు నేను మారుమోసు పొందటానికి వెతికినా దేవుడు అవకాశం ఇవ్వడు అసలు. కానీ ఈరోజు ఎందుకు ఇచ్చాడు దేవుడు మారుమోసు పొందడానికి? మన అహంకారం, మన గర్వం, మన అసూయ, మనలో ఉన్నటువంటి ద్వేషాలు, మనలో ఉన్న కలహాలు, ఒకరంటే ఒకరికి నచ్చని భేదాలు, ఒకరే మాట్లాడితే ఒకరికి ఇష్టం లేనటువంటి భేదాలు, వీటన్నిటిని పోగొట్టుకోవడం దేవుడు వీటి విషయంలో మారుమోసు పొందడానికైనా దేవుడు అవకాశం ఇవ్వడం. కానీ ఎందుకు ఇచ్చాడు? ఇవన్నీ పోవటానికి యేసు ప్రభువుని బట్టి, ఆయన కలువరిశిలో పెట్టిన ప్రాణం బట్టి, ఆయన కాచిన రక్తాన్ని బట్టి. అసలు వాస్తవంగా అయితే మన జీవితాల్లో మనం మారుమోసు పొందడానికి కూడా దేవుడు అవకాశం ఇవ్వడు. కానీ ఈరోజు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? జీవితం మార్చుకోవడానికి. ఈ రోజైనా ఏసావు ఎటు భ్రష్టత్వాన్ని పొందుకుని వ్యభిచార జీవితం కలిగి అనుభవంలోకి వచ్చేసి నాశనం అయిపోయి అతను లేకుండా పోయాడు. నువ్వు అలా ఉండకూడదు. ఎందుకంటే నీ కొరకు నా కుమారుడు కలువరిశిలో ప్రాణం పెట్టాడు కాబట్టి నువ్వు అలా ఉండకూడదు. ఈ రోజుకి నీకు ఒక అవకాశం ఇస్తే నీ సంవత్సరం చివరి ప్రభు పునరుద్ధాన దినంలో మార్చుకుంటే ధన్యుడు, మార్చుకోకపోతే నువ్వు మారుమోసు పొందాలన్న ఒక రోజు నీకు అవకాశం దొరకదు. గుర్తుపెట్టుకుని సంఘస్థులు ఎవరైనా సరే, నీవైనా నేనైనా, ఈ రోజు దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడే మనం మారుమోసు పొందాలి. ఓ రోజు నేను తర్వాత పొందుతానే మారుమోసు అని అనుకో, దేవుడు నీకు అవకాశం లేదు. ఒక మాట చెప్పి నేను ఈ మాట ముగిస్తాను. నేను అంతకుముందు కూడా ఒక యథార్థ సంఘటన చెప్తూ వచ్చాను. మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. 2 సహోదరులు, ప్రాణ స్నేహితులు. ఒక ఆమె అన్నిరాలు, మరొక ఆమె దేవుని వనములో ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క బిడ్డ. క్రైస్తవురాలు కాదు, క్రైస్తవుల కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డ. రక్షణ పొందితేనే కదా క్రైస్తవురాలు. 2 ప్రాణ స్నేహితులు. ఒకరినంటే ఒకరిని విడిచిపెట్టి ఒకరు లేదు. నా ప్రాణానికి ప్రాణం అన్నట్టు ఉంటారు. ఏమైనా కదిలిస్తే ఆమె ప్రాణం పోయినటువంటిది, ఆమెను కదిలిస్తే ఏం ప్రాణం పోయినటువంటిది. ఒక రోజు వచ్చింది, శ్రేష్టకరమైన దినం. ఆ రోజు ఒక ప్రత్యేకమైన కూడికలు జరుగుతుంది 3 రోజులు. ఈ ప్రత్యేకమైన కూడికల్లో ఎవరో ఏం చెవిని ఒక మాట వేశారు, క్రైస్తవురాలు చెవిని. ఇక పలానా ప్రాంతం నుండి పలానా సేవకుడు వచ్చాడు, గొప్పగా వాక్యం చెబుతున్నాడు, చాలా బాగా చెబుతున్నాడు. దేవుడు అనేక మంది జీవితాలు మార్చుకుంటున్నాడు. దేవుడు ఆయన వాడుకుంటున్నాడు. ఆయన బాగా చదువుతాం కదా, ఆయన వాడుకుంటున్నాడు దేవుడు. ఈరోజు మీరు కూడా రండి అని చెప్పి ఎవరో చెప్పారు. చెప్తే ఆమె ఏం చేసినాను, సరే వస్తాను అనుకో. ఓ రోజు పోయింది, 2వ రోజు పోయింది, 3వ రోజు. సరే లాస్ట్ రోజు కదా, వెళ్తే ఆశీర్వాదాలు దీవెనలు ఉంటాయి, ఈ రోజు పోదామని రెడీ అయింది. ఈలోపు స్నేహితురాలు ఒక మాట ఉంది. తన స్నేహితురాలు కూడా చెప్పింది, మనం వెళ్దాం, మీటింగ్ మంచిగా ఉంటాడు పాస్టర్ గారు, మంచి ప్రార్థన చేస్తున్నాడంటే, దేవుడు ఆశీర్వాదం చేస్తున్నాడు రండి అంటే, సరే పోదాం అనుకున్నా. ఇద్దరి మధ్యలో సంఘటన జరిగింది ఇంటికాడ. ఆ రూమ్ లో ఉండదు. ఏంటి డిస్కషన్? ఏమేమో ప్రార్థనకి వెళ్దామని. ఆ అన్ని రోజులు రక్షణ పొందడం ఈ రోజుతోనే ఫలానా సినిమా హాల్లో సినిమా ఎత్తేస్తున్నారు. ఇక రేపు నుంచి సినిమా ఉండదు, ఈ రోజుతోనే ముగింపు. ఇప్పుడు ఏం చేసిందేమా, ఇద్దరు సినిమాకి వెళ్దామా ప్రార్థనకి వెళ్దాం, ప్రార్థనకి వెళ్దాం. ఫస్ట్ షో సినిమాకి వెళ్తే ప్రార్థనకు వచ్చేసరికి ప్రార్థన అయిపోయింది. మరి అట్ట ఇద్దరు తీర్మానం చేసుకుని, నమ్మకస్తులు కదా, ఇక కాదు, మొట్టమొదటి ప్రార్థనకి వెళ్దాం, 8:30 వరకు కూర్చుందాం, తర్వాత బయలుదేరి సినిమాకి వెళ్దాం. నువ్వు నీ మాట నేను కాదన్నట్టుండేది, నా మాట నువ్వు కాదన్నట్టు. ఓకే, ఇద్దరు కలిసి బయలుదేరారు సినిమాకి. ఫస్ట్ మధురానికి వచ్చారు. కోడికల్లో చివరిలో ఆమె బయలుదేరక మునుపు దేవుడు మాట్లాడుతున్నాడు, మా కుమార్తె
నువ్వు పాపం చేయడానికి పరిగెడుతున్నావు, అందుకే నా కాళ్ళలో మేకులు. నీ చేతులతో నువ్వు పాపం చేస్తున్నావు, అందుకే నా చేతుల్లో మేకులు. నీ తలంపుల్లో చెడ్డగా ఉండవు కాబట్టి నా తలకు ముళ్ళకిరీటం. నీ హృదయం సరిగా లేదు కాబట్టి నా హృదయం బలిపడి పొడవబడింది పక్కలో అని దేవుడు మాట్లాడుతుంటే ఆమె కన్నీరు గార్చి ఏడుస్తుంది, కన్నీరు గార్చి చేస్తుంది. పక్కన ఉండి ఆమె ఏముంటుంది, రావే రా వెళ్దాం, రామా రా వెళ్ళిపోదాం, అక్క సోదరి రా రా వెళ్ళిపోదామని లాక్కెళ్తుంది. అయితే డైరీలో ఒక మాట రాస్తుంది, రేపటి దినమును నేను మారుమోసి పొందుతాను. ఏమని రాయబడుతూ వచ్చింది, రేపటి దినం, ఈ రోజు నేను సినిమాకి వెళ్ళొచ్చి రేపటి దినాన్ని ప్రభువుని అంగీకరించిన హృదయం ముందు జీవితం మార్చుకుంటానని డైరీలో ఒక పాట రాసుకుని వెళ్తూ వస్తుంది. బయటకు వెళ్ళింది. ఆ మీటింగ్ నుంచి బయటకు వచ్చారు, ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. కానీ ఆమె కళ్ళల్లో నీళ్ళు అట్లాగే ఉన్నాయి. దేవుడు మాట్లాడిన మాటలు ఆమె హృదయాల్లో తాగుతూ వచ్చింది. ఆయన ఆమె నడుచుకుంటూ వెళ్తుంది. సహోదరి తన స్నేహితురాలు మాట పోకూడదు. కొంత దూరం వెళ్ళంగానే ఒక లారీ టెప్పర్ వచ్చి ఉద్దేశం ఇద్దండి, స్పాట్ డెడ్. వాళ్ళు మరలా వచ్చి మార్మోస్ పొందటానికి కూడా ఆమె ఏమని రాసుకుంది డైరీలో, రేపు నేను మార్మోస్ పొందా, నీకు ఎవడిచ్చాడు రేపు అనే రోజు? ఆమెకి ఇచ్చాడా దేవుడు రేపు అనే రోజు? మార్మోస్ పొందటానికి సమయం ఇచ్చినప్పుడు ఏం చేసింది? చెప్పుడు మాటలు విని, వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన మాటలు విని మార్మోస్ పొందాల్సిన సమయాన్ని దుర్వినియోగపరుచుకుంది. చెప్పుడు మాటలు విని ఇప్పుడు ఏమైంది? మార్మోస్ పొందడానికి ఆమె లేదు అసలు. ఉంటేనే మార్మోస్ పొందేది. రేపు మార్మోస్ పొందుతా, రేపు రక్షణ పొందుతా, నీకు ఎవడిచ్చాడు రేపు అన్నది. ఎప్పుడు ఏ క్షణం వరకు మనం ఉంటామో తెలియదు. మన ఆత్మ మన ఊపిరి నీటి మీద బుడగలాంటిది. నీకు దేవుడు ఎప్పుడు వరకు ఇస్తాడో తెలియదు సమయం. ఇప్పుడు ఇచ్చాడంటే ఇప్పుడు నువ్వు మార్మోస్ పొందాలని అర్థం. దాన్ని పోగొట్టుకుంటే అట్ట నిద్రపోవద్దమ్మా, మందిరంలో నిద్రపోవటానికి కదా మనం వచ్చింది, వాక్యం వింటాను. కాబట్టి ఆ యొక్క జీవితం నష్టపోయి ఏశావుకు కూడా మార్మోస్ పొందడానికి అసలు దేవుడు అవకాశం ఉంది. కానీ ఆ స్త్రీకి ఇచ్చాడేమో. కానీ ఆ స్త్రీకి ఇచ్చిన దేవుడు, కానీ ఆ ఇచ్చిన సమయాన్ని వ్యర్థంగా పాడు చేసుకుంది. ఈరోజు నువ్వు కూడా అలా పాడు చేసుకుంటే నష్టపోతావు. నీవైనా దేవుడు సమయం ఇచ్చినప్పుడు ఏ విషయంలో మార్మోస్ పొందమంటున్నాడు పొందు. లేకపోతే ఏశావులాగా భ్రష్టత్వాన్ని పొందుకుని దిగంబర తత్వంలోకి వెళ్ళిపోయి చివరికి మన నాశనాన్ని మనం దేవుని ద్వారా ఒకరు తెచ్చుకుని మనం లేకుండానే పోతాం. ఇదన్నమాట. 3 2